హలో హాయ్ నమస్తే. దిస్ ఈజ్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు రెండో పెళ్ళి. రచయిత్రి సుమ. ఇంకా మనం కథలోకి వెళ్దాం. మనోరమ అపార్ట్మెంట్స్. రోజు సాయంత్రం 5 గంటలకు అపార్ట్మెంట్స్లో అందరూ వాకింగ్కి అలా బయటకు వస్తారు. ఆ అపార్ట్మెంట్స్లోనే వాకింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్, జిమ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. శారద, రమ, షీల ముగ్గురు స్నేహితులు. ప్రతిరోజు సాయంత్రం కలుసుకుంటారు. వాళ్ళు ఆ అపార్ట్మెంట్స్లో దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వాళ్ళ హస్బెండ్స్ రిటైర్మెంట్ అయ్యే స్టేజ్లో ఉన్నారు. శారదకి 2 పిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. షీలా కూతురికి పెళ్ళి అయిపోయింది. కొడుకు అదే ఊరిలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. సంబంధాలు చూస్తున్నారు. రమకు పిల్లలు లేరు. రమ గత జీవితం గురించి ఆ స్నేహితురాలు ముగ్గురికి తెలుసు. ఆ అపార్ట్మెంట్స్లో దాదాపు చాలామందికి రమ జీవితం గురించి సరిగ్గా తెలియదు. అయినా వాళ్ళకు తెలిసిన దాన్ని అదే కరెక్ట్ అని, తెలియని వాళ్లకు ఇంకొంచెం మసాలా వేసి వాళ్ళదైన తరహాలో చెప్పేవారు. అక్కడ జరిగింది ఒకటైతే వీళ్ళ పైత్యం కారణంగా అందరికీ చేరింది మరొకలాగా. షీల నార్త్ ఇండియన్కి చెందినది. అయినా వీళ్ళతో బాగా కలిసిపోయింది. ముగ్గురు ఉన్నప్పుడు మొదట్లో ఇంగ్లీష్లో మాట్లాడుకునేవారు. హిందీ మీద రమకి, శారదకి అంత పట్టు లేదు. కానీ మనం ప్రైమరీ లాంగ్వేజ్ కింద హిందీ చిన్నప్పటి నుంచి చదువుకోవడం వల్ల షీల చెప్పేది అర్థమయ్యి మళ్ళీ తనకి అర్థమయ్యేలా చెప్పగలిగేవారు. తర్వాత కొన్నాళ్ళకి హిందీ అనర్గళంగా మాట్లాడగలిగేవారు. షీలాకి తెలుగు ఇన్నాళ్ళైనా కూడా అంత బాగా మాట్లాడగలగడం రాలేదు. కానీ వీళ్ళు చెప్పేది అర్థం చేసుకుని భాషా దోషాలతో తిరిగి సమాధానం చెప్పగలుగుతుంది. అలా షీలా మాట్లాడినప్పుడల్లా స్నేహితురాళ్ళు చలోక్తులు విసిరేవాళ్ళు. శారద తెలుగింటి ఆడపడిచే. వాళ్ళది మేనరికం. 2 ఆడపిల్లలు. మంచి సంబంధాలు చూసి వాళ్ళ చదువులు అయిన వెంటనే పెళ్ళిళ్ళు చేసేశారు. శారద పెద్దమ్మాయి అమెరికాలో ఉంటుంది. కూతురు, అల్లుడు అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళతో ఏం గొడవ ఉండదు. సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసిపోతుంటారు. రెండో కూతురు సంజయ్తోనే ఎప్పుడూ ఏదో ఒక సమస్య. ఒకసారి వాళ్ళ ఆయన మీద కంప్లైంట్, మరొకసారి వాళ్ళ అత్తగారి మీద. ఎంత నచ్చ చెప్పినా వినేది కాదు. ఈసారి ఇంటికి వచ్చి 10 రోజులైనా వాళ్ళ ఇంటికి వెళ్ళేలా కనిపించడం లేదు. అల్లుడు కూడా వచ్చి తీసుకువెళ్ళేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ విషయం గురించే స్నేహితురాండ్రు చర్చించుకుంటున్నారు. ఏంటో ఈ కాలం పిల్లలు దేనికి తట్టుకోలేకపోతున్నారు. దేనికి సర్దుబాటు కాలేకపోతున్నారు. ముగ్గురు స్నేహితుల మధ్య ఈ విషయం గురించి తర్జన భర్జనలు అయ్యాక రమ, నేను వచ్చి సంజయ్తో మాట్లాడతాను, నువ్వేం దిగులు పడకు అని శారదతో చెప్పింది. ఒకరోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక రమ, శారద వాళ్ళ ఇంటికి బయలుదేరింది. రమకి శారద వాళ్ళ పెద్దమ్మాయికి పెద్ద క్లోజ్నెస్ లేదు కానీ చిన్న కూతురు సంజయ్తో మంచి సాన్నిహిత్యమే ఉంది. ఒక్కొక్కసారి శారద చెప్పినా చేయనివి రమ చెప్పగానే చేసేది. రమ వస్తుంది అని తెలిసి సంధ్య త్వరగా భోజనం కావించి రమ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది, సండే వీక్లీ తిరిగేస్తూ. రమ వచ్చాక ఆ మాట ఈ మాట అయిపోయాక నెమ్మదిగా విషయం అడిగింది. సంధ్య కూడా రమ్మైనా తనను అర్థం చేసుకుంటుంది అని నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది. సంధ్య హస్బెండ్ పేరు సుకుమార్. భోజనం ప్రియుడు. సంధ్యకి వంట బుద్ధిగా రాదు. తనకి నచ్చినట్లు వండి పెట్టట్లేదని గొడవ పడేవాడు. తనని అంటున్నాడని సంధ్య గొడవకు దిగేది. మరోసారి ఎక్కువ ఖర్చు చేస్తున్నామని గొడవ పడేవాడు. సంధ్యకి బయటికి తిరగడం ఇష్టం. సుకుమార్కేమో ట్రిప్స్ అంటూ తిరగడం ఇష్టం ఉండదు. అయినా సంధ్య కోసమని తనకి ఇష్టమని చెప్పి సంవత్సరానికి ఒకసారి ఎక్కడికైనా వెళ్ళేవారు. దానికి గొడవ పడేది సంధ్య. నెలకో కనీసం 2 నెలలకైనా తీసుకువెళ్ళడం లేదు అంటూ పోరేది. ప్రతిదానికి మనశ్శాంతి లేకుండా గొడవలు పడే ఆ లైఫ్లో ఇంక ఉండలేను అంటూ వచ్చేసింది సంధ్య. ఈసారి సుకుమార్ కూడా విసిగిపోయి తను ఎప్పుడు వస్తే అప్పుడే వస్తుంది అని డిసైడ్ అయిపోయాడు. సుకుమార్ తన వెనకాలే రానందుకు సంధ్య కోపం ఇంకా ఎక్కువైంది. ఆంటీ మీరే చెప్పండి, ఇలాంటి లైఫ్లో నేను ఉండలేను. అమ్మ వాళ్ళు అర్థం చేసుకోలేరు. మీరు కూడా ఒకసారి విడాకులు తీసుకున్నవారే కదా, మళ్ళీ పెళ్లి చేసుకుని కూడా లైఫ్లో హ్యాపీగా ఉన్నారు కదా. అమ్మ వాళ్ళు విడాకులు తీసుకుంటే లైఫ్ ఇంక ఉండదు అన్నట్లు భయపడుతున్నారు. మీరైనా చెప్పండి ఆంటీ అని అడిగింది. అంతా విన్న రమకి నవ్వొచ్చింది. ఏముందని ఇంత పెద్ద డిసిషన్ తీసుకుందో అనుకుంది. మళ్ళీ నవ్వితే ఫీల్ అవుతుందని నవ్వలేదు. రమ, ఎలా చెప్పాలి ఈ అమ్మాయికి, ఎలా చెప్తే అర్థమవుతుంది అనుకుంది. సరే తను ఉదహరించుకుంది కదా, తన గతాన్ని చెప్తాను, దాన్ని బట్టి జీవితం విలువ తెలుసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది అనుకుంది. చూడు సంధ్య, నువ్వు అన్నట్లు నేను విడాకులు తీసుకున్నాను. కానీ నేను ఎందుకు తీసుకున్నానో, నేను ఎందుకు తీసుకోవద్దు అంటున్నానో నా గతం విని నువ్వే ఆలోచించుకో. అలా అన్న తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకుని స్వగతంగా చెప్పనారంభించింది గతాన్ని నెమరు వేసుకుంటూ రమ.
రమ జీవితంలో చాలా ఉడికిదుడుకులను ఎదుర్కొంది. తనకు పిల్లలు లేకపోవడానికి కారణం తన మొదటి భర్త అవినాష్. రమ పూర్తి పేరు రమణి మనోహరి. రమ వాళ్ళ నాన్నగారికి ఆ టైంలో ఎందుకు అలా పేరు పెట్టాలనిపించిందో కానీ రమకు అసలు ఇష్టం ఉండేది కాదు. అందుకే షార్ట్కట్గా రమ అని పిలిపించుకునేది. ఇంట్లో మాత్రం అందరూ ముద్దుగా మను అని పిలిచేవారు. ఆ తర్వాత ఆ పేరు పెట్టి పిలిచేది తన రెండవ భర్త ధీరజ్. ధీరజ్ది రమది స్కూల్ నుంచి ఉన్న స్నేహం. ధీరజ్కి రమ అంటే ఇష్టం, కానీ ఎప్పుడూ ఆ విషయం రమ దగ్గర ప్రస్తావించలేదు. చదువు అయిపోయి మంచి ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ తెద్దాం అనుకున్నాడు. చదువు అయిన వెంటనే ఉద్యోగాన్వేషణలో పడ్డాడు. కానీ ఈలోపే రమ చేతిలో శుభలేఖతో వచ్చింది. అది చూసి స్టన్ అయిపోయాడు. రమ చెప్పేది చెవులకు ఎక్కలేదు. అప్పటికైనా పోని విషయం చెప్దాం అనుకున్నాడు కానీ సంస్కారం అడ్డు వచ్చింది. తన ఆలస్యం వల్ల రమని కోల్పోయినందుకు బాధపడ్డాడు. చాలా రోజుల వరకు మామూలు అవ్వలేకపోయాడు. ఆ తర్వాత రమ ఆలోచనల నుండి బయటకు రావడానికి కెరీర్పై దృష్టి పెట్టాడు. రమ పెళ్లి అయిన సంవత్సరానికి ఒక స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ గ్యాప్లో చాలా కోర్సులు నేర్చుకోవడం వల్ల ధ్యాస రమ మీద ఉండకూడదని ఎప్పుడూ పనిలోనే నిమగ్నం అవడం వలన తక్కువ సమయంలోనే మంచి పొజిషన్కి వచ్చాడు. ఆ తర్వాత ఒక ఎంఎన్సీ కంపెనీలో కూడా మేనేజర్గా మారాడు. అయితే ఒక్కసారి కూడా రమతో మాట్లాడలేదు ఆ రోజు శుభలేఖ అందుకున్నప్పటి నుండి. రమకి పెళ్ళై 10 ఏళ్ళు అవుతున్నా పిల్లలు లేరు. అవినాష్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టిన కొన్నాళ్ళకే తెలిసిపోయింది అది ఒక కలహాల కుటుంబం అని. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఇంకొకరి మీద అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉండడమే. పైకి ఎంతో హుందాగా ఉండే ఫ్యామిలీ లోపల ఇలా ఉంటారంటే ఎవరూ నమ్మలేరు కూడా. ఇలా ఉండగా ఒకరోజు రమ నెల తప్పింది. ఆ విషయం చెబితే అందరూ సంతోషించారు. అవినాష్ ఏ విధంగా ఫీల్ అయ్యాడో తెలియలేదు. అవినాష్ ఒక రకం మనిషి. పెళ్ళై ఇన్నాళ్ళైనా అతను ఎలాంటి వాడో తెలుసుకోలేకపోయింది. దానికి తోడు మూర్ఖత్వం ఎక్కువ ఉన్న మనిషి. ఒకసారి ప్రేమగా మాట్లాడింది లేదు. తన సంగతి పట్టించుకున్నది లేదు. మొదట్లో తెలియలేదు కానీ చెడు అలవాట్ల సహవాసం ఉన్న మనిషిని తెలిసిన రోజు మాత్రం చాలా బాధపడింది. తను ఎన్నిసార్లు నెల తప్పినా గర్భం నిలిచేది కాదు. డాక్టర్లు ఎక్కువ పని చేయకూడదు, ఎక్కువ మనోవ్యధ చెందకూడదు అని చెప్పేవారు. కానీ ఆ ఇంట్లో పని మొత్తం తినే చేయాలి. నెల తప్పినప్పుడు అపురూపంగా చూసుకోకపోయినా పని చేయనివ్వకూడదు అని ఎవరికీ ఉండేది కాదు. పైగా అవినాష్ కూడా తిన్నే అనేవాడు. ఇలా ఉండగా పెళ్ళైన 8 సంవత్సరాలకి మళ్ళీ నెల తప్పింది. అప్పటికే గర్భాశయం చాలా వీక్గా ఉందని, అబార్షన్ చేయించుకోవడం మంచిదని డాక్టర్లు సిఫారసు చేశారు. అయితే ఈసారి పుట్టింటికి వెళ్ళి అక్కడే కాన్ఫర్కు ఉంటానని, రెస్ట్ తీసుకుంటానని చెప్పడంతో సరే అని డాక్టర్లు మందులు రాసిచ్చి పంపించారు. రమ పుట్టింటికి వెళ్ళింది. 7వ నెల వచ్చింది. ఈ 7 నెలల్లో ఒకసారి కూడా చూడడానికి రాలేదు అవినాష్. ఒకరోజు రమ తమ్ముడు వికాస్ వచ్చి, అక్క బావగారు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారక్క అన్నాడు. వింటున్న రమకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి కుర్చీలో కూలబడిపోయింది. తమ్ముడు నిర్ధారణ చేసుకున్న తర్వాతే చెప్తున్నా అక్క అనడంతో విషయం అవినాష్ని అడిగి తెలుసుకుందామని తమ్ముడిని తీసుకుని అతని వద్దకు బయలుదేరింది. ఇన్నాళ్ళ తర్వాత వైఫ్ని, అందులోనూ గర్భవతి అని ఆనందం చెప్పకపోగా చిరాగ్గా అప్పుడే ఎందుకు వచ్చావు అన్నట్లు అడిగాడు. ఊరుకోలేదు రమ. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు ఇలా చేశారు అని గట్టిగా నిలదీసింది. అయితే వీళ్ళు ఆశ్చర్యపోయేలా ఏమాత్రం గిల్టీ లేకుండా, నా ఇష్టం, నాకు నచ్చినట్లు చేస్తాను. ఇప్పుడే కాదు, నాకు పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను అడిగేదేంటి అనేసరికి నోటమాట రాలేదు రమకి. కోపంతో వెళ్ళి అతను షర్ట్ పట్టుకుని ఏడుస్తూ నిలబడింది. అవినాష్ ఈమె ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా చిరాగ్గా వదిలించుకుంటూ తోసేశాడు. ఆ ఊపికి రమ ప్రక్కనే ఉన్న టీపాయ్ మీద పడింది. వెనువెంటనే విపరీతమైన నొప్పికి తట్టుకోలేక గావుకేక పెట్టింది. అప్పటి వరకు గది బయట నిలబడి ఇదంతా గమనిస్తున్న ఆ ఇంటి సభ్యులు రమ రక్తస్రావం చూసేసరికి భయపడిపోయారు. వెంటనే వికాస్ సహాయంతో రమని తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు. అప్పటి వరకు అంతగా పట్టించుకుని అవినాష్కి రమ పరిస్థితి చూసి గుబులు వేసింది. అయితే అది ప్రేమ వల్ల కలిగింది కాదు. రమకి అబార్షన్ అయింది. తర్వాత రమకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఆ సంఘటన జరిగిన తర్వాత రమ అవినాష్కి విడాకులు ఇచ్చేసింది. 30 ఏళ్ళు కూడా రాకుండానే రమ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది. అయితే రమ మాత్రం నిరుత్సాహం పడలేదు. ఇక తన జీవితం ఇంతే అని కానీ లేదా ముగిసిపోయింది అని కానీ కూర్చోలేదు. వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమ్ముడు సహాయంతో ఏమేం కోర్సులు నేర్చుకోవాలి, ఏదైతే తనకు ఉపయోగపడుతుందో తెలుసుకుని అవి నేర్చుకుంటూ జాబ్స్కి అప్లై చేసేది. ఫ్రెషర్లకే జాబ్స్ లేని కాలంలో తనకు ఎలా వస్తుంది? అయినా ప్రయత్నలోపం లేకుండా జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. ఒకరోజు ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. అటెండ్ అయింది. కొన్ని రోజులకి కాల్ లెటర్ వచ్చింది.
చాలా సంతోషంతో ఒక మంచి రోజు చూసుకుని జాయిన్ అయింది. జాయిన్ అయిన 3 రోజుల తర్వాత వాళ్ళ ఆఫీసులో ధీరజ్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకున్న స్నేహితులు వాళ్ళు. రమ విషయం నెమ్మదిగా తెలుసుకున్న ధీరజ్ చాలా బాధపడ్డాడు. కొన్ని రోజులకి సాన్నిహిత్యం పెరిగిన తర్వాత ధీరజ్ రమకి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. రమకి ముందు అర్థం కాలేదు, తర్వాత ససేమిరా అంది. ధీరజ్కి పెళ్లి చేసుకోవడానికి ఎంత చక్కటి అమ్మాయిలు వస్తారు, అతడేంటి తన్ని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, అది తన గురించి అంతా తెలిసాక కూడా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అసలు అని తెగ మదనపడిపోయింది. కానీ ధీరజ్ నెమ్మదిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళ ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా రమని ఒప్పించుకునేసరికి తల ప్రాణం తోక్కి వచ్చిన చందాన అయిపోయాడు. అవును మరి, ఈ కాలంలో అంటే అమ్మాయిలు రెండో పెళ్లి చేసుకుంటున్నారు కానీ 30 సంవత్సరాల క్రితం రెండో పెళ్లి అంటే ఎంతమంది సమర్థిస్తారు? మొత్తం మీద రమ ధీరజ్ల పెళ్లి అయిపోయింది. ధీరజ్ అమ్మగారు విశాలక్షికి ఎంతమాత్రం తన కొడుకు రమని చేసుకోవడం ఇష్టం లేదు. కానీ ధీరజ్కి రమపై ఉన్న ప్రేమ గురించి ఆవిడకు ముందే తెలుసు. అప్పట్లో అయితే ధీరజ్ రమని చేసుకుంటా అంటే తనకు అభ్యంతరం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అందుకే ఇప్పుడు రమని చేసుకోవడం ఆవిడకు ఇష్టం లేదు. అప్పుడున్న పరిస్థితులు వేరు. ఒకవైపు ధీరజ్ ఏమో రమని మర్చిపోలేక ఏ సంబంధం చేసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. అందుకే కొడుకు ఇష్టాన్ని కాదనలేక అతి కష్టం మీద ఒప్పుకున్నారు. అలా అని రమ మీద కోపమూ కాదు. రమకి ధీరజ్ తన్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడన్న విషయం వాళ్ళ మొదటి రాత్రి ధీరజ్ చెప్పగా మొదటిసారిగా తెలుసుకుంది. ధీరజ్ రమని బాగా చూసుకునేవాడు. ఇద్దరు కలిసి ట్రిప్స్కి, సినిమాలకి, హోటల్స్ అని ఒకటేమిటి అన్నిటికీ వెళ్ళేవారు. ఇంట్లో కూడా రమకి ఒంట్లో బాగున్నప్పుడు కాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు. ఒకప్పటి తన జీవితాన్ని, ఇప్పుడు జీవితాన్ని తలుచుకుంటే ఇదంతా కలేమో అనిపిస్తుంది. నేను అంత అదృష్టవంతురాలినా అనుకునేది. అయితే ఆ అదృష్టం ఎన్నో రోజులు నిలవలేదు. రమ ఆడపడుచు అంటే ధీరజ్ చెల్లెలు వాని పెళ్ళి నిశ్చయమైంది. రమ అత్తమామలు, ఆడపడుచు అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. ధీరజ్ అమ్మగారికి ఒక సెంటిమెంట్ ఉండేది, ఉమ్మడిగానే ఉండాలి అని. ఈ విధమైన సెంటిమెంట్ రావడానికి కారణం ఆవిడ పుట్టింటి వైపు కానీ అత్తగారింటి వైపు కానీ ఉమ్మడిగా ఉన్నవాళ్ళే బాగున్నారు. అలా లేనివారు ఏదో ఒక విధమైన సమస్యలతో బాధపడేవారు. అలా అని అటు అమ్మగారు ఇటు అత్తగారు పదే పదే చెప్పడంతో నాటుకుపోయి కూర్చుంది. అదే సెంటిమెంట్ అయ్యి కూర్చుంది. అందుకే ధీరజ్ సిటీలో జాబ్ వచ్చినప్పుడు కూడా ఊరిలో ఉన్న ఇల్లు అద్దెకి ఇచ్చేసి సిటీలోనే ఇల్లు తీసుకుని అందరూ కలిసి ఉండేవారు. చెల్లెలు వానికి ధీరజ్కి 10 ఏళ్ళు తేడా. వీళ్ళు సిటీకి రావడంతో వాని చదువులు కూడా బాగా సాగాయి. ఇప్పుడు వానికి పెళ్ళి. అప్పటికి ధీరజ్ రమల పెళ్ళే 2 ఏళ్ళు అయ్యింది. ఈ 2 ఏళ్లలో విశాలక్షి గారికి రమకి అంత సాన్నిహిత్యం ఏర్పడలేదు. కారణం విశాలక్షి గారే. రమ మీద గల వ్యతిరేకత వల్ల అంటీ అంటనట్లు ఉండేవారు. అలా అని ఏమనేవారు కాదు రమని. ఏమైనా పొరపాట్లు జరిగినా కూడా తెలియజెప్పేవారు. అయితే వానికి ఇలాంటివన్నీ ఉండేది కాదు. రమతో చాలా స్నేహంగా ఉండేది. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఎవరెవరో బంధుమిత్ర వర్గాలు రావడం మొదలుపెట్టారు. ధీరజ్ కజిన్ సుధీర్ అని వాళ్ళు కూడా వచ్చారు. సుధీర్ వైఫ్ పేరు ప్రియా. వాళ్ళకు ఒక పాప. ధీరజ్కి సుధీర్ అంటే పెద్దగా పడదు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ తనని గొప్ప అని నిరూపించుకోవాలని చూస్తాడు. వేరే వాళ్ళని ఎవరైనా పొగిడితే సహించలేడు సుధీర్. ఈ తరహా వ్యక్తిత్వం ధీరజ్కి నచ్చదు. సుధీర్ భార్య ప్రియ కూడా భర్త తరహా మనిషే. ధీరజ్ రమల పెళ్లి తర్వాత వాళ్ళను ఇదే చూడడం. ప్రతి పనిని రమ చకచక చేసేయడం, ఎవరికి ఏం కావాలో అని దగ్గరుండి చూసుకోవడం, ప్రతిదీ సాంప్రదాయబద్ధంగా చేయడం వలన అందరి మన్ననలను తేలిగ్గా తక్కువ సమయంలో పొందగలిగింది. వచ్చిన చుట్టాలందరూ విశాలాక్షి నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని పొగిడేవారు. విశాలాక్షికి కూడా చాలా ఆనందం అనిపించేది. అయితే ఇవన్నీ సహించలేకపోయింది ప్రియ. దానికి తోడు ప్రియ అత్తగారు కూడా రమను మెచ్చుకునేటప్పటికీ నిలవలేకపోయింది. రెండో పెళ్లి చేసుకున్న రమకి, అందున ఈ పిల్లలు కూడా పుట్టని రమకి అందరి మన్ననలు అందడం చూసి ఓర్వలేకపోయింది. సుధీర్ ప్రియలు అందరినీ ఇంప్రెస్ చేయాలనుకుంటే అందరూ ధీరజ్ రమలను పొగిడేవారు. అప్పుడు విశాలాక్షి దగ్గర ప్రియ కూర్చుని వాళ్ళ పాపిని ఆవిడ ఒళ్ళో పెడుతూ, ఏంటో అత్తయ్య గారు, మీ సొంత మనవలను ఎత్తుకోవలసింది పోయి మా పిల్లల్ని ఆడించాల్సి వస్తుంది అని ఆవిడ మైండ్ ట్యూన్ చేయసాగింది. అసలే ఆ విషయంలో బాధపడే ఆవిడ ఇలాంటి మాటల వల్ల ప్రభావం అయిపోయారు. తనకి ప్రియలాంటి అమ్మాయి కోడలు అయ్యుంటే బాగుండేది కదా అని పదే పదే అనుకునేవారు. రమ మీద ఉత్తి పుణ్యాన్ని చిరుబుడ్డులారేవారు. ఎప్పుడూ లేనిది చిన్న చిన్న విషయాలకు అత్తగారు ఇలా అంటుండడం బాధ కలిగించేది. ఇవేమీ పట్టించుకునేవారు కాదు విశాలాక్షి గారు. కోడలికి మీద అయిష్టాన్ని బయటపెట్టుకునేవారు. ఈ భేదాభిప్రాయాల నడుమ వాణి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి హడావుల్లో ప్రియకు రమ వాళ్ళ బీరువాలోంచి ఏదో సామాను బయటకు తీస్తున్నప్పుడు ఏవో కాగితాలు కింద పడడంతో తిరిగి పెట్టబోయి అవి ఏవో ఇంటి పత్రాల్లా కనిపించి తీసి చూసింది. అవి రమ పేరుతో ఉన్న ఇంటి డాక్యుమెంట్లు. వాటితో పాటు రమ ధీరజ్ అన్న నేమ్ ప్లేట్ కూడా కనిపించింది. ప్రియ ఆనందానికి అవధులు లేవు.
పెళ్ళిలా ఈ సామాను కబురు రెండు విశాలాక్షి గారికి చేరవేసింది. ప్రియకు తెలుసు ఆవిడ సెంటిమెంట్ గురించి. అయినా రమని తక్కువ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నవి లేనివి ఇంకో 2 వేసి చెప్పింది ఆవిడకి. అసలు ఏమైందంటే ధీరజ్ రమ వానికి కట్నంగా ఇవ్వడానికి ఒక ఇల్లు కొందామని చూస్తున్నప్పుడు రమకి ఒక ఇల్లు నచ్చింది. ఎంతో పొందికగా చిన్న పెరడు, అందులో రకరకాల చెట్లు. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉండడంతో ఈ ఇల్లు బాగుంది అని చెప్పింది. కానీ చెల్లెలకి ఇచ్చే ఇల్లు కొత్తదైతే బాగుంటుందేమో అని విశాలాక్షి గారు అనడంతో కొత్తదే చూద్దాం సరే అని ఆమెకి మంచి ప్లాట్ కొని ఇచ్చారు. అయితే ధీరజ్ రమ ఇష్టాన్ని నెరవేర్చేందుకు ఎవరికీ తెలియకుండా ఆ ఇల్లు కూడా కొన్నాడు. అందరినీ ఆ ఇంటికి రీమోడల్ చేయించి ఒకేసారి తీసుకెళ్ళి చూపించి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. వాళ్ళు ఉండేది అద్దెంట్లో కాబట్టి తర్వాత ఇంటికి మారాలనుకున్నాడు. విషయం తెలియని విశాలాక్షి గారు అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. ప్రియ కూడా మీ సెంటిమెంట్ తెలిసి వాళ్ళు వేరు కాపురం ఎలా పెడదామనుకున్నారు అంటూ బాగా ఎక్కించింది. వాణి అత్తగారింటికి వెళ్ళిపోయాక చుట్టాలందరూ నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు విడుదల తీసుకున్నారు. చివరగా సుధీర్ ప్రియులు కూడా వెళ్తామన్నారు. అప్పుడు ప్రియ, అత్తయ్యగారు మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళాలని లేదు. మీకు ధైర్యం చెప్పడానికి మీకు తోడుగా ఉండాలని ఉంది అని అంది. సుధీర్కి కూడా పూణేలో క్యాంప్కి వెళ్లాల్సి రావడం వల్ల వాళ్ళు ఇక్కడి నుంచే పూణే వెళ్ళి అటు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్దామనుకున్నారు. అందుకు విశాలాక్షి గారు, ప్రియ చంటిపిల్లతో తిరగలేదు కదా, ఈ 4 రోజులు నా దగ్గర ఉంటుందిలే, నీ పని అయ్యాక వచ్చి తీసుకెళ్దు గాని అన్నారు. సుధీర్ ప్రియవంక చూశాడు. తనకిష్టమే అన్నట్లు తల ఊపింది. ప్రియ ఉద్దేశం ఏంటి అంటే రమ వాళ్ళని విశాలాక్షి గారు తిట్టడం, ఆ గొడవని అంతా వీక్షించి అందరికీ చేరవేయాలని. ఇదంతా తెలియని విశాలాక్షి గారేమో ప్రియ తరపున మాట్లాడారు. అందరూ వెళ్ళాక రమని పట్టుకుని నిలదీశారు ఆవిడ. ఇవేమీ తెలియని రమ ఆవిడ అలా అడిగేసరికి బిత్తరపోయింది. మధ్యలో ధీరజ్, ఇవేమీ మనుకి తెలియవు, నేనే మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానన్నా ఆవిడ నమ్మలేదు. అమ్మా, అయినా ఈ విషయాలని ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం, చుట్టాలు ఉన్నప్పుడా ఇవన్నీ అన్నాడు. అందుకు ఆవిడ, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? ప్రియ కూడా మన ఇంటి పిల్లే, తనకి ఇక్కడ విషయాలు బయట చెప్పాల్సిన అవసరం లేదు కదా, నాకు ఆ నమ్మకం ఉంది తన మీద అనేటప్పటికీ హతాశులయ్యారు రమాధీరజులు. పరాయి వాళ్ళ మీద ఉన్న నమ్మకం తమ మీద లేనందుకు బాధపడ్డారు. ధీరజ్ నాన్నగారు ఆనందరావు గారు విశాలాక్షి గారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆవిడ ఎవరి మాటలు వినే స్థితిలో లేరు. రమాధీరజులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మర్నాడు కూడా విశాలాక్షి గారు, ప్రియా అది అందించువమ్మా, ఇది అందించు అంటూ, తిన్నావా, ఇది తిను, అది వేసుకో, ఇది వేసుకో అంటూ ఆవిడ కూడా రమ బాధపడుతుంది అని తెలిసినా కావాలని చేసేవారు. ప్రియకి చాలా ఆనందం వేసింది. విశాలాక్షి గారు ప్రియా వాళ్ళ పాపతోనే గడిపేవారు. రమ ధీరజులు అటువైపు వెళ్తుంటే అదృష్టం ఉండాలి దేనికైనా, సొంత మనవలని ఆడించుకునే భాగ్యం అందరికీ ఉంటుందా అంటూ దానికి వత్తాసుగా ప్రియ, అలా అనకండి అత్తయ్య గారు, మేము మాత్రం పరాయి వాళ్ళమా అనేది. రమా ధీరజులకి అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థమయ్యేది కాదు. ప్రియ మాటలు వాళ్ళ మధ్య అడ్డంకిని పెంచేవేలా ఉంటున్నాయి. ఈ విషయం అమ్మకి ఎందుకు అర్థం కావట్లేదు అనుకునేవారు. ప్రియ ఇంక రేపు వెళ్ళిపోతుందనగా ఒక సంఘటన జరిగింది. ప్రియ వంటింట్లో పాపకు పాలు కలుపుతుంది. పాప హాల్లో సోఫా మీద ఉంది. ఆడుకుంటూ ఆడుకుంటూ ఇటు దొర్లి కిందకు పడింది. తలకి బొప్పి కట్టింది. ఏడుపు విన్న రమ రూమ్లోంచి బయటకు వచ్చింది. పాపని ఎత్తుకుంది. విశాలాక్షి గారు కూడా పాపని సముదాయించబోయారు. ప్రియ పాపని ఎత్తుకొని, రమ, పాపనా మాత్రం చూసుకోలేకపోయావా అంటూ నానా మాటలు అంది. రమకి ఏమీ అర్థం కాలేదు. ప్రియ అసలు తనకేమీ పాప బాధ్యత అప్పచెప్పలేదు. తను అసలు హాల్లోనే లేదు. కానీ మధ్యలో తన్ని ఈ విధంగా అనడంతో నోట మాట రాలేదు. అదే అంది. కానీ విశాలాక్షి గారు కూడా తనే అనడంతో ఎలా చెప్పుకోవాలో తెలియలేదు. ప్రియ మాటలకే వత్తాసు పలుకుతున్నారు ఆవిడ. కావాలని చేయకపోయినా ఆవిడకి రమ చేసేవన్నీ తప్పులుగానే కనబడుతున్నాయి. అవును, నీకు పిల్లలు లేరని, ప్రియ అంటే నాకు ఇష్టమని వాళ్ళ పాప మీద కక్ష కట్టావా అని అనకూడని మాటలు అనేశారు. అనేశాక విశాలాక్షి గారికి అర్థమైంది తనెంత తప్పుగా అనేసిందో. కానీ బయటకు ఏమీ అనలేదు. ఇంకా తట్టుకోలేకపోయింది రమ. ధీరజ్ అప్పుడే అక్కడికి వచ్చాడు. విషయం విన్న తర్వాత వాళ్ళ ధోరణి చూశాక, ఎంత చెప్పినా వాళ్ళ మాటకు విలువలేదని గ్రహించాక ఒక నిర్ణయం తీసుకున్నాడు. రమని, మను, నువ్వెవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, పద అని వాళ్ళ గదిలోకి తీసుకువెళ్ళిపోయాడు. ధీరజ్ వాళ్ళ నాన్నగారు ఉస్సురుమన్నారు. విశాలాక్షి గారిని కేకలేశారు. అవన్నీ శూన్యమైపోయాయి. మర్నాడు ప్రియ వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు ఆమెకు పట్టుపు చీర, వెండి కుంకుమభరణ ఇచ్చి పంపించారు. ఇవన్నీ నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది రమ. ప్రియ వెళ్ళాక అన్నీ సర్దుకుంటాయని ఆశించిన రమకు అలా ఏమీ ఎదురవ్వలేదు.
విశాలాక్షి గారి ధోరణి మారలేదు. ప్రతి చిన్నదానికి రమని ఏదో ఒకటి అనేవారు. ఇది వరకు రమ ఉద్యోగానికి వెళ్తుందని ప్రొద్దుట వంట విశాలాక్షి గారు చేసేవారు. వీళ్ళు సాయంత్రం వచ్చేటప్పటికి ఏదో ఒక టిఫిన్ చేసి ఉంచేవారు. కానీ ఇప్పుడు వంట పని అసలు ముట్టుకోవట్లేదు. అన్నీ రమ్మే చేసుకోవాల్సి వస్తుంది. ఇలా 3 నెలలు గడిచాయి. ఒకరోజు ధీరజ్ వచ్చి రమతో, నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. నువ్వు కూడా ఆఫీస్లో ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకో. మనం షిఫ్ట్ అవ్వడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది. అమ్మ వాళ్ళకు నువ్వేం చెప్పకు, నేనే సమయం చూసి చెప్తా అన్నాడు. ఏంటండి ఇది? ఎందుకు మీరు బెంగళూరులో ఉద్యోగం చూసుకున్నారు? ఇప్పుడు మనం ఊరు మారాల్సిన అవసరం ఏముంది? అత్తయ్య వాళ్ళకి కూడా ఇక్కడ బాగానే అలవాటు అయిపోయింది. ఇప్పుడు బెంగళూరు అంటే వాళ్ళకి భాషాపరంగా కూడా కష్టంగా ఉంటుంది కదా అంది. మనం మాత్రమే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు మనతో రారు. నువ్వు ఇప్పుడు నన్నేమీ అడగకు, చెప్పినట్లు చేయి ప్లీజ్ అన్నాడు. ఆన్లైన్లో అద్దెకు ఇల్లు చూసుకుని వెళ్ళడానికి డేట్ నిశ్చయించుకున్నాక ధీరజ్ ఇంట్లో విషయం చెప్పాడు. విశాలాక్షి గారు ఇదంతా కోడలి ప్రభావమే అని రమణి నానా మాటలు అంది. ధీరజ్ ఇది నా నిర్ణయం అమ్మ అంటున్నా నిర్మించుకోలేదు ఆవిడ. అందుకే చివరగా, ఇందుకే అమ్మ వెళ్ళిపోతున్నాము. మాకు మా మాటకు విలువ లేనప్పుడు ఇక్కడ మేము ఉండలేమమ్మా. మా మీద కన్నా నీకు పరుల మాట మీదే నమ్మకం ఎక్కువ కదా అమ్మా. దానికి చాలా సంతోషం. థ్యాంక్స్ అమ్మా అని ఇంటి డాక్యుమెంట్స్ ఆవిడ చేతిలో పెట్టి, అందరం కలిసి ఉండడానికే కొన్నానమ్మా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు అందులో ఉండండి. కొంతకాలం మనం దూరంగా ఉంటేనే అన్నీ సర్దుకుంటాయి. మేము వెళ్ళి వస్తాం అని బయలుదేరారు. వాళ్ళు బెంగళూరుకి వచ్చి 2 సంవత్సరాలు అయినా ఇంతవరకు విశాలాక్షి గారు వాళ్ళతో మాట్లాడలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ధీరజ్ వాళ్ళ నాన్నగారే మాట్లాడేవారు. ధీరజ్ కొన్న ఇంట్లోకి వెళ్ళలేదు. ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసి వీళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ధీరజ్ వాళ్ళు వెళ్ళిపోయాక విశాలాక్షి గారు బాధపడిన మాట వాస్తవం. తన ప్రవర్తన వల్లనే వాళ్ళు బాధపడ్డారని అర్థం చేసుకున్నారు ఆవిడ. కానీ వాళ్ళను పిలవడానికి ఈగో అడ్డు వచ్చింది. తన తప్పుని ఒప్పుకుంటే చులకన అయిపోతాను అనే భావనలో మొండిగా అలానే ఉండిపోయారు. దీనికంతటికీ కారణమైన ప్రియ ఆ రోజు వీళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిన తరువాత ఉన్న విషయాన్ని చిలువలు పలువలు చేసి అందరికీ చాటింపు వేసింది. ఆ అత్తాకోడల మధ్య అసలు సఖ్యతే ఉండదని, అత్తగారు కోడల్ని ఏదో ఒకటి అనడం, కోడలు తిరిగి ఆవిడని ఏదో ఒకటి అనడం, అసలు ఆ ఇంట్లో ఉండలేకపోయానని, ఆ ఇల్లొక రణరంగంలా ఉండేదని చెప్పేది. ఉన్నప్పుడు అంత ప్రేమ కురిపించిన ప్రియ వెళ్ళాక ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఈ 2 సంవత్సరాలలో ఈ విషయం విశాలాక్షి చెవులకు సోకింది. మొదట్లో ఆవిడ నమ్మలేదు. కానీ ఒక ఫంక్షన్లో ప్రియ ఎవరికో ఇలా చెప్పడం చెవులారా వింది. ఆ తర్వాత ఆవిడ మనోమీదకు గురయ్యారు. ఇటువంటి అమ్మాయి మాటలు విని నేను నా వాళ్ళను దూరం చేసుకున్నాను అని పశ్చాత్తాపపడేవారు. ఇలా ఒకరోజు రమాధీరజ్లు ఆనందరావు గారితో మాట్లాడుతున్నప్పుడు విశాలాక్షి గారు నేను కూడా మాట్లాడతా అని ఫోన్ తీసుకున్నారు. తనది తప్పైపోయిందని, తన మీద కోపం పెట్టుకోకుండా వచ్చేయమని అన్నారు ఆవిడ. అమ్మా, మేము ఇప్పుడు అక్కడికి రావడం కుదరదు. పోనీ మీరే ఇక్కడికి వచ్చేయకూడదా అని అడిగాడు. వెంటనే విశాలాక్షి దంపతులు వాళ్ళిద్దరికీ ఇష్టమైనవన్నీ వండి ఇంకా చాలా చాలా వస్తువులన్నీ సర్దుకుని ట్రైన్ ఎక్కేశారు. అప్పటి నుండి మేము అందరం ఇక్కడే కలిసి ఉంటున్నాము. మాకు మళ్ళీ ఎప్పుడైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురైనా అవి ఎన్నడూ మా మధ్య దూరం పెంచడానికి మేము అలౌ చేయలేదు. నీకు తెలుసు కదా మా అత్తయ్య గారు మావయ్య గారు అని అడిగింది రమ సంజని. తెలుసు ఆంటీ అని చెప్పింది సంధ్య. చూడు సంధ్య, నేను నీకు ఇదంతా ఎందుకు చెప్పానో అర్థం అయిందనుకుంటున్నాను. నా లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్లోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి, రెండో మ్యారేజ్లోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి నేను మొదటిసారి ఎందుకు బయటికి రావాలి అనుకున్నాను, రెండోసారి ఎందుకు ఈ జీవితాన్ని ఇష్టపడ్డాను నీకు ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నాను. జీవితం అంటేనే సర్దుబాట్లమయం. అయినా నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు లేదా నీకు నిజంగానే భరించలేని కష్టాలు ఉంటే మేము నిన్ను మళ్ళీ తిరిగి వెళ్ళమని చెప్తామా చెప్పు? మాకు మాత్రం కావాల్సింది నీ సంతోషం కాదా? నువ్వు అన్నట్లు నేను డైవర్స్ తీసుకున్న మాట నిజమే, రెండో పెళ్లి చేసుకున్న మాట కూడా నిజమే. కానీ నీకు నిజంగా అవసరం ఉందా? ఒకవేళ నీ భర్తకు విడాకులు ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకుంటే ఇంతకన్నా సుఖవంతమైన జీవితం లభిస్తుందని గ్యారంటీ ఉందా? పోనీ నీకు అదృష్టం బాగుండి ఇంతకన్నా మంచి లైఫే దొరికింది అనుకుందాం. అప్పుడు ఏమాత్రం అసంతృప్తి లేకుండా సర్దుకుపోగలవా? ఆలోచించుకో సంధ్య. ముందు నువ్వు మారాలేమో ఆలోచించుకో. నువ్వు మారి మీ ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయన మారుతారు. ఒకవేళ అప్పటికీ ఆయనలో మార్పు లేదు, నిన్ను కష్టపెడుతున్నారు అంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అయినా ఆ అవసరం రాకుండా అన్నీ నువ్వే చక్కబెట్టుకోగలవు అనుకుంటున్నాను. మర్నాడు శారద
ఫోన్ చేసి సంధ్య ఆ రోజే బయలుదేరుతుంది అని నీతో మాట్లాడాలంట అని ఫోన్ సంధ్యకి ఇచ్చింది. హలో ఆంటీ, చెప్పు సంధ్య, కాపురానికి వెళ్తున్నావంట కదా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఆంటీ, నేను మీరు చెప్పినట్టుగా నా జీవితాన్ని అందంగా మలుచుకుంటాను. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయి తల్లి. బాయ్ ఆంటీ. బాయ్ సంధ్య. ఆ మర్నాడు మళ్ళీ స్నేహితురాళ్ళు వాకింగ్లో కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తున్నారు. సంధ్య ఎప్పుడూ ఏ కంప్లైంట్తోనూ పుట్టింటికి రాలేదు. రమ మీద ప్రేమతో ధీరజ్ పిల్లలు లేకపోయినా పర్వాలేదు అనుకుని పెళ్లి చేసుకున్నాడు. రమ ఎల్లప్పుడూ ధీరజ్కి అన్నింట్లోనూ తన సహకారం, ప్రేమ అందించింది. అలా రమ ధీరజ్లు ఒకరికొకరు తోడు నీడగా మధ్య మధ్య చిన్న చిన్న తగవులు, మనస్పర్ధలతో వాళ్ళ జీవన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఇప్పటి కాలంలో చాలామంది ఏదో ఒక కారణాలతో విడిపోతున్నారు. కానీ ఏ కారణాలతో విడిపోవాలి, ఎప్పుడు సర్దుకుపోవాలి అని తెలియని తరంగా తయారయ్యారు. మీ అందరికీ నా కథ నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.